హాయ్ అంకుల్. హాయ్. ఏం పేరు? రమణయ్య. రమణయ్య. సో ఈ మరి మే 13న ఏదో అంటున్నారు కదా, మే 13 ఏంటి అసలు? ఎలక్షన్స్ అండి. ఎలక్షన్ బాగానే గుర్తుంది. సో మరి మీరు ఓటు వేస్తున్నారా? వేస్తున్నానండి. ఎక్కడ ఉంది? ఏపీలోనా? మరి ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్లో అంటే మనకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. మరి ఓటు వేస్తుర్రా? వేస్తాను. ఓటు కంపల్సరీ వేస్తాను. ప్రతిసారి ఓటు అయితే వేస్తున్నా? ప్రతిసారి కంపల్సరీ ఓటు అయితే. ఇప్పుడు కొందరు ఓటు గురించి అయితే అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే కొందరు కాలేజ్ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటే అది వాళ్ళకి కంపల్సరీ ఓటు ఉపయోగించుకోవాలని, కంపల్సరీ ఎక్కడుందో ఓటు అక్కడికి వెళ్ళి వేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఓటు అంటే మన హక్కు అంట. మన ఓటు మన హక్కు, కంపల్సరీ మనం వేయాలి, వేసి తీరాలి కూడా. ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిన వారు ఉంటారు. అంటే హైదరాబాద్ చదువుకునే వాళ్ళు కానీ హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఓటు వేయాలి, కంపల్సరీ వేయాలి. ఇంటికి బొలక బస్సులు కార్లు కూడా పెడుతున్నారు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కంపల్సరీ వెళ్తున్నారు కూడా. నాకు తెలిసినంత వరకు వెళ్తున్నారు అందరూ. ఓకే. సో అసలు ఓటు అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొత్తగా ఓటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, 18 ఏళ్ళు వచ్చి ఓటకు వచ్చిన. సో అసలు ఓటు అంటే ఏంటి? వాళ్ళ కోసమైనా చెప్పండి. ఓటు అంటే ఏమిటంటే మన హక్కు, అది మన హక్కు. ఒక భారతీయుడిగా ఓటు మన హక్కు, అది కంపల్సరీ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే చచ్చిపోయినంటే లెక్క. అది మనం కంపల్సరీ ఉపయోగించుకోవాలి దాన్ని. ఓటుకు ఉపయోగించకపోతే మనిషి లేనట్టే లెక్క. ఓకే. అన్న, ఈ మే 13న ఏముంది అసలు? మే 13 ఈ 13 రోజు 13 నాడు ఏముంది? సోమవారం రోజు రాట్లేదే ఎలక్షన్లో. సో మరి ఓటు వేస్తున్నారు. ఎక్కడ ఉంది మీకు? ఏపీలో ఉందా? ఇక్కడ తెలంగాణలో ఉంది. తెలంగాణలోనే ఉందా? అయితే తెలంగాణలో ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వేస్తున్నారా మరి ఓటు? వేస్తాం. ప్రతి సంవత్సరం అంటే ప్రతి 5 సంవత్సరాల కోసం మనకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ. మరి మీ ఓటుని మీరు వినియోగించుకుంటున్నారా? ఎప్పుడు లేదు. మరి ఇప్పుడు చాలా మంది ఓటు వేయకుండా టైం పాస్ చేస్తూ ఉంటారు. కొందరు ఓటు హక్కు వచ్చినా కూడా వెయ్యరు. మరి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మరి ఓటు వేయాలని చెప్తారు, ఓటు వాళ్ళ జనాభా లెక్కలో లేరు అనుకుంటున్నారు. వాళ్ళ జనాభా లెక్కలో లేరు అనుకుంటున్నారు. అంతేనా? అంతే. ఓటు వేస్తేనే జనాభా లెక్కలు ఉన్నట్టు. అంతేనా? సో ఇప్పుడు మరి చాలా మంది అంటే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి మేము ఏమొస్తాం ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం ఓటు వేస్తాంలే, ఇప్పుడు ఏపీకి వెళ్ళి ఏం ఓటు వేస్తాంలే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్ కానివ్వండి, ఇక్కడ పని చేసే వాళ్ళు కానివ్వండి. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు? మరి ఇప్పుడు నేను చెప్తున్నా అదే చెప్తున్నా కదా, వాళ్ళు జనాభా లెక్కలో ఉండరు అన్నమాట. ఓకే. ఓటు ఎప్పటికైనా ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి ఎప్పుడైనా. ఓకే. ఇప్పుడు కొత్తగా ఓటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే 18 సంవత్సరాల నుండి. వాళ్ళకు అంటే రేరు అసలు ఓటు అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఓటుకున్న వాల్యూ ఏంటో తెలియదు. అసలు ఏంటి ఓటు అంటే ఏంటి వాళ్ళకి తెలియదు కదా. చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది ఓటు అంటే? చెప్పండి, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? వేస్తే మంచిది, వాళ్ళు ఓటు వినియోగించుకుంటే మంచిది. ఇక వాళ్ళకి అంటే మనం ఏం చెప్పలేము కదా, ఎవరు ఇష్టం వాళ్ళని. కానీ ఓటు అనేది వినియోగించుకోవాలంటారు. ఓటు వినియోగించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ.